హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఇప్పుడు ప్రీమియం అయితే జరుగుతుంది. సో ప్రీమియంకి అయితే మనం వెళ్తున్నాం, వచ్చేసాం ఆల్రెడీ మనం. అండ్ ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారా, ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. మా కాలేజ్కి స్కూల్స్ కంటే గంట లేట్ అవుతాం, కానీ మూవీస్ మాత్రం అరగంట ముందే వచ్చేస్తాం. వెళ్దాం గాయస్. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే నేను మూవీ ట్రైలర్ అయితే చూశాను. మన ప్రభాస్ గారు ఎలా ఉన్నారు ఏంటో, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అండ్ డిఫరెంట్ లుక్లో ఉన్నారు. మరి మూవీలో ఎలా ఉంటుందంటే చూడాలని చాలా ఎగ్జైట్గా ఉన్నాను. చాలా మంది చాలా రాకింగ్ చేస్తున్నారు, చాలా మంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, మామూలు లేదు. సినిమా కోసం చాలా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఫ్యాన్స్ అయితే మామూలుగా లేదు, దాంట్లో కూడా తెచ్చేసుకుని ఉన్నారు అడిగి. వాళ్ళ క్రౌడ్ మాత్రం మామూలు లేదు, చాలా అంచలు చేస్తారు. ఇప్పుడు చూడాలి, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు అందరూ. సో మూవీ అయ్యాక మూవీ ఎలాగుంది అండ్ మన ట్రైలర్లో చూసినట్టుగా ఒక సీక్రెట్ సంథింగ్, ఒక గేమ్ లాంటిది, లైక్ హిడెన్ ట్రెజరీ అనొచ్చు మనం, ఎందుకంటే మనం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి. సో ఆ ట్రెజరీ ఏంటి అనేది కూడా మనం రివ్యూ చేద్దాం మూవీ చూసిన తర్వాత. సినిమా అంతా బాగుంటుంది, చాలా హైప్తో ఉన్నారు అందరూ. ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది, పర్లేదు, ఈజీగా ఉంటుంది. వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు అండ్ నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. దేనికోసం తెలుసా, రాజా సాబ్ గిలిగిలియో పాట కోసం. రాజా సాబ్తో అందరూ అదరించే మాస్ పర్ఫార్మెన్స్తో అండ్ ఎంటర్టైన్ కామెడీతో ఉంటుంది ఇప్పుడు సినిమా అంతా. యా గాయ్స్, ఫస్ట్ హాఫ్ అనేది అయ్యింది, ఇప్పుడైతే ఇంటర్వెల్ అయితే ఇచ్చారు. చూసినారా, అందరూ కూడా వెళ్ళిపోయారు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఎలాగుందో నాని చెప్తారు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలాగ ఉందంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్కే గూస్ బంప్స్ వచ్చాయి, ప్రతిదీ కూడా ఒక థ్రిల్లింగ్గా ఉంది. మూవీ చూడడానికి ఒక హైప్లో ఉంది. మారుతి నిజంగా హైప్ చేశాడు. ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క సీన్ కూడా నెక్స్ట్ ఎట్ అవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ అది అవ్వట్లేదు, అంతకు మించి అవుతుంది. అండ్ రిమైనింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంటర్వెల్ ఇప్పుడు అయ్యింది. అండ్ ఇంటర్వెల్ తర్వాత కూడా పార్ట్ ఉంటుంది కదా, సో సెకండ్ పార్ట్ అయితే కంప్లీట్గా రివ్యూ అయితే ఇస్తాం. చాలా బాగుంది మూవీ. ఓకే, యా. నిజంగా చెప్పాలంటే ఈ మూవీలో ప్రభాస్ గారు అయితే చాలా రాక్ చేశారు. నేను ఒక హర్రర్ ఉంటుంది అండ్ రొమాన్స్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ కాదు. కంప్లీట్ కామెడీ ఉంది, హర్రర్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉంది. ఆల్ మిక్సింగ్తో అయితే వచ్చారు. నిజంగా జాక్ పాట్ అయితే కొట్టేస్తాడు అబ్బా, ఎందుకంటే ప్రభాస్ చాలా చాలా లాంగ్తో తీసిన సినిమా ఇది. అండ్ నాని, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ప్రభాస్కి ఇది ఒక కొత్త సినిమా. ఇది చెప్పాలంటే చాలా కామెడీ అండ్ థ్రిల్లింగ్గా ఉంది మూవీ. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ప్రభాస్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం కదా, సమ్ బాహుబలి అనుకుంటే అలాగని మళ్ళీ అది మర్చిపోయాడేమో, లైక్ అలాంటి ప్రభాస్ ఇంకా అనిపించడేమో అనుకున్న ఫ్యాన్స్కి అయితే నిజంగా ఇది అయితే ఒక కాంబో అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో అయితే డైలాగ్స్ మాటలు అయితే నాకు కొన్ని అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి వచ్చేసి, నానమ్మ వీడిని వేసేమంటావో చెప్పు, వీడి చర్మాన్ని వచ్చేసి బీర్బాటిల్ కట్టించి బీర్బాటిల్ తాగేస్తాను అంటాడు అనమాట ఆ డైలాగ్. అండ్ ఇంకొక డైలాగ్ వచ్చేసి, పర్యావరణ నువ్వు కోరుకుంటే వాడి దరిద్రం నీకు అంటుకుంటుంది. అండ్ అలానే ఇంకా చాలా డైలాగ్స్ వదిలేరు అండ్ చాలా బాగున్నాయి. నేనైతే చాలా మిస్మరైజ్ అయిపోయాను ప్రభాస్ ఈ లుక్లో చూసిన తర్వాత. బ్యూటిఫుల్గా ఉంది మూవీ చెప్పాలంటే, చాలా బాగుంది. అండ్ మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. అసలు మూవీ అని చెప్పడం కన్నా ఒక కంప్లీట్ కాంబో అని చెప్పొచ్చు. కూడా ప్రభాస్ని ఈ విధంగా కూడా చూస్తాను నేనైతే అనుకోలేదు. బాహుబలి తర్వాత నుంచి ఇంకంతా రాజుగారి కటప్ అది ఇది అని అనుకున్నాను, కానీ ఇందులో అయితే నిజంగా కంప్లీట్ పవర్ ప్యాక్తో వచ్చాడు, దూసుకెళ్ళిపోతాడు అంతే. చూడండి. అండ్ మూవీని మాత్రం వాచ్ థియేటర్, బికాజ్ చెప్పాలంటే బీజిఎం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్రా చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి కాంబో ప్యాక్ అని ఖచ్చితంగా చెప్తాను.